హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఇవి OnePlus Bullets వైర్లెస్ Z2 ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పొచ్చు. మనకి ఆల్రెడీ OnePlus Bullets Z2 అయితే ఆల్రెడీ లాంచ్ చేసింది. బట్ అందులో మీకు ANC అయితే ఉండదు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. బట్ ఇందులో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. వీటి ప్రైస్ చూసుకుంటే ₹2,299 అయితే పెట్టారు. ₹1 తక్కువ, 2,300 అని చెప్పొచ్చు. నేనైతే 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 days లో దీంతో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందని మీకైతే స్టెప్ బై స్టెప్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఇందులో మీకు బేస్ అయితే చాలా బాగుంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో మీకు 12.4mm బేస్ డ్రైవర్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. వీళ్ళైతే కొంచెం ఈసారి అయితే బేస్ మీద ఫోకస్ చేసినట్లయితే తెలిసింది. 12.4mm డ్రైవర్స్ అంటే మీకు బిగ్ డ్రైవర్స్ అని చెప్పొచ్చు. బేస్ కూడా చాలా బాగుంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఆల్రెడీ నేను 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 days లో దీంతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని అయితే ఇంకా చాలా మందికి అయితే యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది. ఇప్పుడైతే మీకు బాక్స్ లో ఏమేమి కంటెంట్స్ చూపిస్తాను, తర్వాత దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ, డిజైన్, ANC, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందని మొత్తం క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే ఫస్ట్ బాక్స్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు టాప్ లో చూసుకుంటే OnePlus Bullets వైర్లెస్ Z2 ANC అని ఉంది. అలాగే ఇక్కడ మీకు నెక్ బ్యాండ్ కి సంబంధించిన ఒక ఫోటో అయితే ఉంది. అలాగే కింద మీకు బాటమ్ లో OnePlus అని ఉంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే దీని ప్రైస్ అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ ప్రైస్ చూసుకుంటే మీకు ₹2,499 అయితే ఉంటుంది. బట్ మీకైతే ఇది ₹2,299 అయితే వస్తుంది. 2,300 అని చెప్పొచ్చు, ₹1 తక్కువ. అలాగే బాక్స్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేయగానే మీకైతే నెక్ బ్యాండ్ అయితే ఉంటుంది. మీకు బ్లాక్ కలర్ అని చెప్పొచ్చు. మీకైతే వేరే కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. బట్ నేనైతే బ్లాక్ అయితే చూస్ చేసుకున్నాను. బ్లాక్ అయితే మీకు నెక్ బ్యాండ్ అయితే బ్లాక్ కలర్ లో చాలా బాగుంది. ప్యూర్ బ్లాక్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మీకు ఒక టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది. ఎప్పటిలాగే ఇందులో టైప్ సి కేబుల్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు ఒక ఎక్స్ట్రా ఇయర్ ట్రిప్స్ అయితే ఉంటాయి. ఇవి స్మాల్ అండ్ లార్జ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మీకు రెడ్ కేబుల్ కార్డ్ ఒకటి ఉంటుంది. అలాగే మీకు యూజర్ మాన్యువల్ ఒకటైతే ఉంటుంది. ఇంకంతే బాక్స్ లో ఏమి కంటెంట్స్ అయితే ఉండవు. ఇంకా నెక్స్ట్ మనకి ఈ నెక్ బ్యాండ్ డిజైన్ చూసుకుంటే మీకు చాలా బాగుంది. చాలా ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంది. మీరు ఎంత ఫోల్డ్ చేసినా మీకైతే ఇది పాడైపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండదు. మీకు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. మీరు మొత్తం మడిచి పాకెట్ లో పెట్టుకున్నా మీకైతే ఇదైతే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. నెక్ బ్యాండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రబ్బర్ క్వాలిటీ, మొత్తం రబ్బర్ అని చెప్పొచ్చు. అలాగే ఈ వైర్స్ అయితే మీకు చాలా బాగున్నాయి. వైర్స్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. మీకు గ్రిప్ లాగా అయితే మీకు అయితే ఉంటుంది. లైన్స్ లాగైతే ఉన్నాయి వైర్ మీద అయితే. మీరు ఎంత పాకెట్ లో పెట్టుకున్నా మీకు మడతలు లాంటివి అలా అయితే పడవు. మీకు చిక్కులు లాంటివి అయితే ఖచ్చితంగా పడవు. మీకైతే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మొత్తం ఇది మీకు ఇక్కడ ఇవి చూసుకుంటే మీకు ప్లాస్టిక్ అయినా మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఈ బడ్జెట్ లో. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి. మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇక్కడ మీకు అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మిడిల్ లో మీకు మల్టీ ఫంక్షన్ బటన్స్ అయితే ఉంటాయి. ఒక బటన్ అయితే ఉంటుంది. అలాగే టాప్ లో మీకు ఒక బటన్ అయితే ఉంది. ఇది మీరు మల్టిపుల్ డివైసెస్ స్విచ్ అయ్యేటప్పుడు ఇదైతే మీకు ఉపయోగపడుతుంది. మీకైతే ఇక్కడ 4 బటన్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు సైడ్ లో చూసుకుంటే మీకు ఒక టైప్ సి కేబుల్ అయితే ఉంది. వీళ్ళైతే ఇక్కడ క్యాప్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ మీరు స్వీట్ మీరు చినుకుల్లో ఏమైనా పడ్డా కొంచెం ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు ఇందులో పోతే. బట్ ఇందులో క్యాప్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే టైప్ సి పోర్ట్ బాటమ్ లో మీకు ఒక ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంటుంది. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు, అలాగే మీరు ఇది పేరింగ్ మోడ్ లో ఉన్నప్పుడు, డిస్కనెక్ట్ అయినప్పుడు ఇదైతే మీకు లైట్స్ అయితే వస్తుంది. మీకు వైట్ అండ్ మీకు రెడ్ కలర్ లో వస్తుంది. ఛార్జింగ్ ఫుల్ అయితే గ్రీన్ కలర్ లో అయితే వస్తుంది. ఇంకెంతే దీంట్లో అయితే ఏముండవు. అలాగే మీకు ఇంకో సైడ్ చూసుకుని మీకు OnePlus బ్రాండింగ్ అని వీళ్ళ బ్రాండింగ్ అయితే ఉంది. ఇది నెక్ బ్యాండ్ ఓవర్ వ్యూ అయితే మీకు నెక్ బ్యాండ్ అయితే చూడడానికి బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంది. అలాగే ఈ నెక్ బ్యాండ్ కి మీకు యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. హిమెలోడే అని ఒక యాప్ అయితే మీకు ప్లే స్టోర్ లో, యాప్ స్టోర్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. మీరైతే దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని దీని అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్నాక మీరైతే యాప్ లో ఇంటర్ఫేస్ చూసుకుంటే మీకు బ్యాటరీ కనిపిస్తుంది. అలాగే మీకు బాటమ్ లో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అలాగే మీకు ఆఫ్ చేసుకోవడానికి, అలాగే మీకు ట్రాన్స్ఫర్ మోడ్, ఇక్కడ మోడ్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు డైరెక్ట్ యాప్ నుంచి అయితే మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా మీరు అయితే స్విచ్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ మీకు బాటమ్ లో చూసుకుంటే సౌండ్ మాస్టర్ EQ అని ఉంది. మీకు ఈక్వలైజర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇందులోకి వెళ్తే మీకు బ్యాలెన్స్, బోల్డ్, అలాగే సరెండ్, అలాగే మీకు బేస్, అలాగే మీరు కస్టమ్గా మీరు ఏదైనా సౌండ్ ఈక్వలైజర్స్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బేస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మీరు బేస్ లో అయితే పెట్టుకోండి. మీకు బేస్ అయితే కొంచెం ఎక్కువ అయితే వస్తుంది. బట్ మీరు బేస్ లో
పెట్టుకుంటే మాత్రం బేస్ అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. మీరు నార్మల్గా బ్యాలెన్స్లో పెట్టుకోవడం కంటే బేస్లో పెట్టుకుంటే మీకు బేస్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయినట్లయితే నాకైతే అనిపించింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మీకు ఇయర్ బడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. బట్ ఇయర్ బడ్స్లో మీరు ఈ నెక్ బ్యాండ్లో మీరు కంట్రోల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఈ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడం, ప్రీవియస్ సాంగ్ రావడం మీరైతే చేంజ్ చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ మీరు ANC ఆఫ్ చేసుకోవాలన్నా, ఆన్ చేసుకోవాలన్నా, అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆఫ్ వెళ్ళాలన్నా, ఇవాళంటి చిన్న చిన్న కంట్రోల్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ మీరైతే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడానికి, ప్రీవియస్ సాంగ్ రావడానికి మీకు ఇలాంటి ఫంక్షన్స్ అయితే ఏమి ఉండవు. బట్ జస్ట్ మీకు నాయిస్ క్యాన్సిలేషన్, మీరు డైరెక్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి మీరు ట్రాన్స్పరెన్సీ మోడ్కి వెళ్ళాలా, అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ నుంచి మీరు నాయిస్ క్యాన్సిలేషన్కి వెళ్ళాలా, అలాగే మీరు ఆఫ్ చేసుకోవాలన్నా మీరైతే ఇలాంటి కస్టమైజేషన్ అయితే మీరైతే చేసుకోవచ్చు. అంతేగాని మీరైతే డిఫరెంట్గా మీరు మీ సౌండ్గా మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడం, ప్రీవియస్ సాంగ్కి రావడం ఇలాంటివి అయితే ఏమీ లేవు. అలాగే మీకు ఇందులో మల్టీ ఫంక్షన్ బటన్స్ అయితే ఉంటాయి. మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ బటన్ మధ్యలో మీకు ఒక బటన్ అయితే ఉంటుంది కదా, ఆ బటన్ ఇది మల్టీ ఫంక్షన్ బటన్. ఇది మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే డబల్ ట్యాప్ చేశారనుకోండి, ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ మధ్యలో ఒక బటన్ అయితే ఉంటుంది, మల్టీ ఫంక్షన్ బటన్. మీరు డబల్ ట్యాప్ చేశారనుకోండి మీరు నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్తారు. మీరు డబల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు. ఒకవేళ మీరు త్రిబుల్ ట్యాప్ చేశారనుకోండి ఈ బటన్నే, ప్రీవియస్ సాంగ్కి అయితే వస్తారు. మీరు త్రిబుల్ ట్యాప్ చేసి ప్రీవియస్ సాంగ్కి అయితే వస్తారు. ఒకవేళ మీరు సింగిల్ ట్యాప్ చేస్తారనుకోండి సాంగ్ అయితే పాస్ అవుతుంది. సాంగ్స్ వినేటప్పుడు మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే సాంగ్ అయితే ప్లే అవుతుంది. అలాగే మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవాలన్నా, ఆఫ్ చేసుకోవాలన్నా ఈ బటన్ మీకు అయితే యూజ్ అవుతుంది. దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి మీకైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అవుతుంది. అలాగే మీరు ఒక 2-3 సెకండ్స్ మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది ఆఫ్ అవుతుంది. అలాగే మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి మీరు ట్రాన్స్పరెన్సీ మోడ్కి వెళ్ళాలన్నా, అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేయాలన్నా, ఆన్ చేయాలన్నా మీకు ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ మధ్యలో ఒక బటన్ ఉంటుంది కదా, బట్ దాన్నే మీరైతే యూజ్ చేసుకోవాలి. అలాగే నాకైతే ఇందులో గూగుల్ అసిస్టెంట్ అయితే కనపడలేదు. ఒకవేళ మీరు కాల్స్ ఏమైనా వస్తే మీరు లిఫ్ట్ చేయాలన్నా ఈ బటన్ యూజ్ అవుతుంది. అలాగే మీరు కాల్ ఇన్ చేయాలన్నా ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. బట్ మొత్తానికి అయితే ఈ బటన్ అయితే తీసుకొచ్చారు, నాకు ఇది నచ్చలేదు. అలాగే మీకు టాప్లో ఒక సింగిల్ బటన్ ఉంటుంది కదా, ఇదేంటంటే మీరు డబల్ ట్యాప్ చేసి 2 డివైస్కి ఒకసారి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని అయితే మీరు రెండింటికి ఒకసారి కనెక్ట్ చేసి మీరు ఈ టాప్లో ఉన్న బటన్ని డబల్ ట్యాప్ చేస్తారనుకోండి మీరు స్విచ్ అవ్వచ్చు. మీరు ఒక 2 డివైస్లు కనెక్ట్ చేస్తారనుకోండి, 2 ఆండ్రాయిడ్ ఫోన్లు కనెక్ట్ చేస్తారనుకోండి, మీరు ఒక మొబైల్లో సాంగ్స్ వింటున్నారు, ఆటోమేటిక్గా వేరే డివైస్కి స్విచ్ అవ్వాలనుకున్నారనుకోండి, జస్ట్ డబల్ ట్యాప్ చేస్తారనుకోండి మీరు ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి అయితే స్విచ్ అవ్వచ్చు. మీకైతే ఆ డివైస్కి డిస్కనెక్ట్ అయ్యి వేరే డివైస్కి అయితే కనెక్ట్ అవుతుంది. మళ్ళీ డబల్ ట్యాప్ చేసి ఈ డివైస్లో డిస్కనెక్ట్ అయ్యి వేరే డివైస్కి అయితే కనెక్ట్ అయితే అవుతుంది. బట్ ఈ బటన్ అయితే మీరు ఓన్లీ ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి అయితే స్విచ్ అవ్వచ్చు. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్ స్విచ్ అవ్వచ్చు, ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ స్విచ్ అవ్వచ్చు. లేకపోతే 2 ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటే 2 ఆండ్రాయిడ్ ఫోన్స్లో అయితే మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసి ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి అయితే స్విచ్ అయితే అవ్వచ్చు. బట్ మీకు ఓన్లీ దీనికే పనికి వస్తుంది ఈ బటన్ అయితే. మీరు ట్రాన్స్పరెన్సీ మోడ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇలాంటివి మార్చుకోవాలనుకుంటే మీకు మల్టీ ఫంక్షన్ బటనే. ఈ ఒక్క బటన్లోనే మీరైతే సాంగ్స్ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలన్నా, ప్రీవియస్ సాంగ్కి రావాలన్నా, అలాగే మీరు సాంగ్ని పాస్ చేయాలన్నా, ప్లే చేయాలన్నా, కాల్స్ లిఫ్ట్ చేయాలన్నా, కట్ చేయాలన్నా, అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, ట్రాన్స్పరెన్సీ మోడ్కి వెళ్ళాలన్నా మొత్తానికి ఇది ఒక బటన్లో తీసుకొచ్చారు. బట్ నాకైతే ఇది ఒక మైనస్ అయితే అనిపించింది. ఎందుకంటే మనకి వాల్యూమ్ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడానికి వాల్యూమ్ అప్ ఆన్ బటన్ని డబల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడం, వాల్యూమ్ మైనస్ బటన్ని డబల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి రావడం, ఇలాంటి ఫంక్షన్స్ అయితే పెడితే బాగుండేది వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్లో. అలాగే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి సపరేట్ ఒక బటన్ అయితే ఇస్తే చాలా బాగుండేది. మీకు టాప్లో ఉన్న బటన్ని దీన్ని మనం నాయిస్ క్యాన్సిలేషన్కి యాక్టివేషన్ చేసుకోవడానికి యూజ్ చేస్తే బాగుండేది. బట్ వీలైతే అలా తీసుకురాలేదు. ఈ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ స్విచ్ అవ్వడానికి ఈ బటన్ అయితే తీసుకొచ్చారు. బట్ నాకు ఇక్కడైతే కొంచెం నాకైతే ఈ బటన్ ఫంక్షన్స్ అయితే నచ్చలేదు. బట్ మీరైతే అలవాటు అవ్వాలి. రీసెంట్గా రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 అయితే తీసుకొచ్చింది. అందులో మీకు టచ్ కంట్రోల్, అది బటన్ కంట్రోల్స్ అయితే చాలా బాగున్నాయి. సపరేట్గా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి బటన్ అయితే ఒకటి ఉంటుంది. మీకైతే అక్కడ నుంచి అయితే మీరు రెస్ట్ స్విచ్ అవ్వచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్కి అయితే ట్రాన్స్పరెన్సీ మోడ్కి ఆఫ్ చేయాలన్నా, ఆన్ చేయాలన్నా. బట్ నాకైతే బాగా నచ్చింది. ఇందులో ఇది ఒక మైనస్ అయితే అనిపించింది. మీరు మిడిల్ బటన్, మల్టీ ఫంక్షన్ బటన్ ఎవ్రీ టైం మీరు ట్యాప్ చేసుకుంటే అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. బట్ మీరు ఒకవేళ ఇది తీసుకుంటే మాత్రం దీంతో అయితే మీరైతే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి. అలాగే దీంట్లో మీకు సౌండ్ క్వాలిటీ చూసుకుంటే ఇందులో మీకు 12.4mm మీకు బేస్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. బట్ వీళ్ళైతే ఇందులో బేస్ ఎక్కువ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ మీకు బేస్ అయితే బాగానే ఉంది, మనలో బేస్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. కానీ మీరు బేస్ కోసమే వీటిని తీసుకోవాలనుకుంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. మీకు ఓవర్ బేస్ అయితే లేదు, బట్ మీకు బ్యాలెన్స్ సౌండ్ అయితే ఉంది. మీకు సౌండ్ క్వాలిటీలో మీకు
ట్రేబుల్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా మీకు సౌండ్ క్వాలిటీ మీ మెయిన్ ప్రిఫరెన్స్ అనుకుంటే మాత్రం ఇది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఈ బడ్జెట్లో 2300 పెట్టారు కదా, బట్ ఈ ప్రైస్లో మాత్రం సౌండ్ క్వాలిటీ మాత్రం ఆసమ్గా అయితే ఉంది. నాకైతే సౌండ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. మీరు సౌండ్ క్వాలిటీ కోసం అయితే దీని అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీకు బేస్ కూడా ఇందులో ఉంటుంది, బట్ బేస్ లేదని నేనైతే చెప్పాను. బేస్ అయితే ఉంది, బట్ మీకు ఎంత ఉండాలో అంతే ఉంది. బట్ ఓవర్ బేస్ అయితే మీకైతే లేదు. మీకైతే బేస్ బాగానే ఉంది. మీరు బ్యాలెన్స్ సౌండ్ కావాలనుకుంటారో మీకు ట్రేబుల్ కానీ బేస్ కానీ వోకల్స్ కానీ మీకు ఎవ్రీథింగ్ మీకైతే బ్యాలెన్స్గా అయితే ఉన్నాయి. మీకు సౌండ్ క్వాలిటీ మాత్రం నాకైతే ఆసమ్గా అయితే అనిపించింది. ఇక్కడ మాత్రం నాకైతే సౌండ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. బేస్ అయితే ఓవర్గా లేదు. ఒకవేళ మీరు బేస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా దీంట్లో బేస్ లేదు. ఎక్కువ బేస్లు అయితే లేదు, బట్ బేస్ అయితే ఉంది. ఎక్కువ బేస్ అయితే లేదు. బట్ మీరు బేస్ కోసం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవైతే మీకు సూట్ అవ్వని నేనైతే చెప్తాను. బేస్ అయితే బ్యాలెన్స్గా బేస్ అయితే ఉంది. సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. క్వాలిటీ మీరు మ్యూజిక్ వినేటప్పుడు, మెలోడీ సాంగ్స్ వినేటప్పుడు ఎక్సలెంట్గా అయితే ఉంది. సౌండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా అయితే సౌండ్ క్వాలిటీ అయితే ఇందులో మీకు చాలా బాగుంటుంది. కాకపోతే మీకు ఒకవేళ ఓవర్ బేస్ కావాలనుకుంటే మాత్రం బేస్ కోసమే మీరు ఒకవేళ ఈ నెక్ బ్యాండ్ తీసుకోవాలనుకుంటే బేస్ అయితే మీకు ఇందులో అంత ఎక్కువ అయితే లేదు, బ్యాలెన్స్గా అయితే ఉంది. బట్ బేస్ దగ్గర కొంచెం తగ్గినట్లయితే ఉంది. బేస్ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తే నాకైతే కొంచెం బాగుండేది అనిపించింది. బేస్ అయితే మీకు బ్యాలెన్స్గా అయితే ఉంది. అసలు బేస్ లేదని అయితే చెప్పడం, బేస్ అయితే ఉంది, బట్ బ్యాలెన్స్గా అయితే బేస్ అయితే ఉంది. సౌండ్ క్వాలిటీ మాత్రం ఆసమ్గా అయితే ఉంది. క్వాలిటీ మాత్రం మ్యూజిక్ వినేటప్పుడు మీకు సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మీకు ANC అయితే ఉంటుంది. మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఈ నెక్ బ్యాండ్ లో అయితే ఉంటుంది. వీళ్ళు 45 dB హైబ్రిడ్ ANC ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగుంటుందని వీళ్ళైతే చెప్పారు. బట్ నాకైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మీకు అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించలేదు. మీకు ఒక 3000 4000 అందులో ఉండే నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుందో మీకైతే అలాగైతే ఉండదు. బట్ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. మీరు రూమ్లో ఉండి మీరు ఏదైనా నార్మల్గా ఉన్నప్పుడు మీ ఫ్యాన్ సౌండ్ని కొంచెం బ్లాక్ చేస్తుంది. మీ ఫ్యాన్ సౌండ్ కూడా పూర్తిగా అయితే ఆఫ్ చేయదు, కట్ చేయదు. మీకు ఫ్యాన్ సౌండ్ కూడా కొంచెం వినపడుతుంది. బట్ మీకు అంత పర్ఫెక్ట్గా అయితే లేవు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం మీరు ఒకవేళ ఈ నెక్ బ్యాండ్ తీసుకోవాలనుకుంటే మాత్రం నేను రికమెండ్ చేయను. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇందులో బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. మీరు 10 minutes ఛార్జింగ్ పెడితే మీరు 20 hours వినొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు బ్యాటరీ లైఫ్ టోటల్గా చూసుకుంటే 28 hours అని వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. బట్ మీకు 28 hours అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే రాదు. బట్ మీకు అరౌండ్ చూసుకుంటే మీకు 17 నుంచి 90 hours మధ్యలో అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుని విన్నారనుకోండి 14 to 50 అయితే రావచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుంటే, ఆఫ్ చేసుకుంటే మాత్రం మీకు 17 నుంచి 90 hours అయితే మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది మ్యూజిక్ విన్నా కంటిన్యూస్గా. బట్ మీకు బ్యాటరీ లైఫ్ అయితే మీకు 70 hours నుంచి 90 hours అయితే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంది. ఆన్ చేసుకుంటే మీకు 14 నుంచి 15 మధ్యలో అయితే మీకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఇందులో మీకు IP55 రేటింగ్ ఉంటుంది. అలా మీ చెమటను కానీ చిన్న చిన్న రైన్ చిన్నులు కానీ సర్వే అయితే అవుతుంది. బట్ మీరు అయితే వాటర్లోకి వెళ్ళి డీప్గా ముంచకండి, ఎందుకంటే పాడైపోతుంది. అలాగే మీరు IP55 రేటింగ్ ఉంది, మనం వాటర్ చిన్న చిన్న రైన్ చినుకలు పడ్డా ఏం కాదనుకొని మీరైతే తడపకండి. ఎందుకంటే మనకి టైప్ సి పోర్ట్ అయితే మనకి ఇక్కడ క్యాప్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఆ క్యాప్ నుంచి వాటర్ ఏమైనా పోయి మరి ఇమీడియట్గా ఛార్జింగ్ పెట్టారనుకోండి బట్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీకు షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉంటుంది. వీలైనంత వరకు వీటిని అయితే తడపకండి. తడిపినా మీరైతే ఈ టైప్ సి పోర్ట్ దగ్గర నీళ్లు పోకుండా అయితే కొంచెం చూసుకోండి. ఇది ఒక కాన్ అని చెప్పవచ్చు. నాకైతే నచ్చలేదని చెప్తాను నేనైతే. క్యాప్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. మనకి రియల్మీ కూడా రీసెంట్గా తీసుకొచ్చిన రియల్మీ బడ్స్ అవి నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కార్డ్స్లో కూడా ఉంటుంది. దానికి కూడా ఒక క్యాప్ అయితే ప్రొవైడ్ చేయలేదు. టైప్ సి దగ్గర ప్రొవైడ్ చేస్తే చాలా బాగుండేది. నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మీకు కాల్ క్వాలిటీ అని చెప్పవచ్చు. మీకు కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఇందులో మీకు 3 max అయితే ఉంటాయి. ఏ కాల్ నాయిస్ అయితే క్యాన్సిల్ అయితే చేస్తుంది. మీకు కాల్ మాట్లాడేటప్పుడు మీకు కొంచెం చుట్టుపక్కల సౌండ్ అయితే కొంచెం క్యాన్సిల్ అయితే చేస్తుంది. బట్ కాల్ క్వాలిటీ మాత్రం మీకు చాలా బాగుంది. మనకి బడ్జెట్లో మీకు కాల్ క్వాలిటీ దగ్గర ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎలాంటి ఇష్యూలు అయితే లేదు. బట్ మనం ఇక్కడ మాట్లాడిన అవతల పర్సన్కి అయితే మంచి క్వాలిటీగా అయితే వినబడుతుంది. అలాగే చాలా మంది గేమింగ్ కోసం ఈ నెక్ బ్యాండ్ ని తీసుకోవచ్చు అని చాలా మంది అయితే అడుగుతున్నారు. బట్ చాలా మంది గేమింగ్ కోసం ఈ నెక్ బ్యాండ్ పనికొస్తుందా, యూజ్ అవుతుందని చాలా మంది అయితే చూస్తున్నారు. బట్ ఈ నెక్ బ్యాండ్ అయితే మీకు గేమింగ్ అయితే అంత పనికిరాదు. నేనైతే ఖచ్చితంగా తీసుకోవద్దని చెప్తాను. ఇందులో మీకు 94 milliseconds లో లేటెన్సీ అయితే ఉంటుంది. బట్ మనకి చాలా నెక్ బ్యాండ్స్ చూసుకుంటే మీకు 45, 30 అలా ఉంటే, బట్ ఇందులో మీకు 94 milliseconds లో లేటెన్సీ అయితే ఉంది. చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మీకు గేమింగ్ పరంగా మాత్రం ఇవైతే పనికిరాదు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. మీరు ఒకవేళ గేమింగ్ కోసం ఈ నెక్ బ్యాండ్ తీసుకోవాలనుకుంటే నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేయండి. మీకు గేమింగ్కి అయితే ఇవైతే పనికిరావు. మీరైతే గుర్తుపెట్టుకోండి. మీకైతే గేమింగ్ మాత్రం ఖచ్చితంగా ఇవైతే పనికిరావు. ఈ నెక్ బ్యాండ్లో నాకు కొన్ని కాన్స్ అయితే అనిపించినాయి. ఇందులో మనకి ఫస్ట్ కాన్ ఏంటంటే మీకు
ప్రైస్ అని చెప్పొచ్చు. వీళ్ళు 2299 రూపాయలు అయితే పెట్టారు. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువైందని నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళు ఒక 1999 రూపాయలకి 2000 లోపు తీసుకొస్తే చాలా బాగుండేది. మనకి అక్కడ రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 ఏమో ఉన్నాయి. అవైతే మీకు 1800కి అయితే వస్తాయి. ఇందులో ఉన్న మీ ఫీచర్స్ మొత్తం అందులో ఉంటాయి. మీకు స్పెషల్ ఆడియో కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్లో దానికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. మీరైతే క్లిక్ చేసి చూడండి. బట్ అదైతే కొంచెం తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. బట్ మనకి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అయితే అనిపించింది. ప్రైస్ కొంచెం తగ్గించుంటే చాలా బాగుండేది అని నాకైతే అనిపించింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మీకు ఏఎన్సీ కూడా అంత పర్ఫెక్ట్ అయితే లేదు. ఒకవేళ మీరు ఏఎన్సీ కోసం ఇవి తీసుకోవాలనుకుంటే మీరైతే తీసుకోకండి. బట్ ఏఎన్సీ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. అలాగే ఇందులో నా నచ్చిన ప్లస్ పాయింట్స్ చూసుకుంటే ఫస్ట్ నాకు సౌండ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సౌండ్ క్వాలిటీ మాత్రం మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. బట్ ఎవరైతే మీకు అన్ని బ్యాలెన్స్గా బేస్ కానీ ట్రెబుల్ కానీ ఎవ్రీథింగ్ మీకు బ్యాలెన్స్ సౌండ్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా ఇంప్రెసివ్గా అయితే ఉంది ఈ ప్రైస్లో మాత్రం. మీరు సాంగ్ ఇవి పెట్టుకుని మెలోడీ సాంగ్స్ వినేటప్పుడు కానీ మీకైతే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఎవరికైతే మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న ఒక నెక్ బ్యాండ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా నేనైతే ఇవి రికమెండ్ చేస్తాను. సౌండ్ క్వాలిటీ దగ్గర మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. బేస్ కూడా మీకు ఎక్కువ అయితే లేదు, బ్యాలెన్స్గా అయితే ఉంది. బేస్ లేదని నేను చెప్పను. బేస్ కూడా నాకైతే కొంచెం బాగానే ఉంది, కాకపోతే ఓవర్ బేస్ అయితే లేదు. బ్యాలెన్స్ సౌండ్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవి చాలా బాగుంటాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే బిల్ క్వాలిటీ అని చెప్పవచ్చు. మీకైతే వైర్ క్వాలిటీ కానీ నెక్ బ్యాండ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంటాయి. మీకు డిజైన్ కానీ మీకైతే మీరు ఎంత ఫోల్డ్ చేసినా ఫ్లెక్స్ చేసినా మీకైతే ఇవి పాడైపోయే ఛాన్స్ అయితే ఉండవు. మీకు వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకైతే వైర్ క్వాలిటీ కూడా నచ్చింది. చాలా మంది అయితే మనకి రీసెంట్ రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 అనే ఒక నెక్ బ్యాండ్ అయితే లాంచ్ చేశారు. బట్ అవి తీసుకోవాలా ఇవి తీసుకోవాలని చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. బట్ నేనైతే ఈ రెండింటిని అయితే కంపేర్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను. మీరైతే ఆ వీడియోని చూడండి. నేనైతే రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 అయితే అన్బాక్సింగ్ చేస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో పైన కార్డ్స్ లో లింక్ ఉంటుందో చూడండి. బట్ మీకు అందులో మాత్రం బేస్ ఎలా ఉంటుందంటే ఒక పీక్ లెవెల్లో అయితే ఉంటుంది. బేస్ మాత్రం అవసరంగా అయితే ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ఈ రెండింటి కంపారిజన్ వీడియో అయితే చూడండి. ఒక 2 daysలో మన ఛానల్లో అయితే ఆ వీడియో అయితే వస్తుంది. బట్ మీరైతే ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఎవరికైతే ఒక బడ్జెట్లో ఒక మంచి నెక్ బ్యాండ్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఆ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు మాకు రియల్మీ బ్రాండ్స్ ఏమొద్దు, మాకు OnePlus బ్రాండ్స్ నుంచి ఒక మంచి నెక్ బ్యాండ్ కావాలనుకుంటే బట్ ఈ ప్రైస్లో మాత్రం ఇది ఒక బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే మీకు సౌండ్ క్వాలిటీ ఇందులో ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే ఫస్ట్ సౌండ్ క్వాలిటీ అని చెప్పవచ్చు. సౌండ్ క్వాలిటీ మాత్రం మీకు ఆసమ్గా అయితే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ నుంచి అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా బ్యాలెన్స్ సౌండ్ అవుతుంది. బేస్ ట్రేబుల్ ఎవ్రీథింగ్ మీకు అయితే చాలా బాగుండే. ఒకవేళ మీకు మంచి OnePlus నుంచి ఒక మంచి నెక్ బ్యాండ్ కావాలనుకుంటే బడ్జెట్లో ఇదైతే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు దీన్ని తీసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన బయింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా మీరు చెక్ చేసుకుంటే ఒక్కోసారి ప్రైస్ తగ్గుతుంది పెరుగుతుంది. బట్ ఇప్పుడైతే మీకు 2299 రూపాయలు ఉంది. ప్రైస్ అయితే ఒక్కొక్కసారి డ్రాప్ అవుతుంది. ప్రైస్ డ్రాప్ అయినప్పుడు నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. వెంటనే జాయిన్ అవ్వండి. ఇక్కడ QR కోడ్ని స్కాన్ చేసినా మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్తారు. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మంచి మంచి డీల్స్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏమైనా తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు వెంటనే జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ OnePlusకి సంబంధించిన OnePlus బుల్లెట్స్ వైర్లెస్ Z2 ANC అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్, కంపారిజన్ వీడియోస్, అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్, టెక్ న్యూస్ ఇవన్నీ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన సోషల్ మీడియా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటే మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.